హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో జూలై నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉన్నాయో, ప్రతిరోజు వారం, తిథి, నక్షత్రం, ఇంకా జూలై నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలేంటి, ఇంకా జూలై నెలలో శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఇంకా మనకి జూలై నెలలో ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుందండి. అది ఏ తేదీ నుండి ప్రారంభమవుతుందో అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుందండి. ఇంకా మనకి వారాహి నవరాత్రులు, బోనాలు ఈ జూలై నెలలోనే ప్రారంభమవుతాయండి. అది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి, తొలి ఏకాదశి, బోనాల పండుగ, వారాహి నవరాత్రులు, మొహరం శుభాకాంక్షలు అండి. ఈ 2024 సంవత్సరం జూలై నెల స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ దశమితో ప్రారంభమవుతుందండి. తర్వాత ఆషాఢ బహుళ ఏకాదశి వరకు ఉంటుందండి. ఈ జూలై మంత్ మనకి 5వ తేదీ వరకు జ్యేష్ఠ మాసం అనేది ఉంటుందండి. తర్వాత జూలై 6వ తేదీ అనగా శనివారం నుండి ఆషాఢ మాసం అనేది మనకి ప్రారంభం అవుతుందండి. ఈ ఆషాఢ మాసంలోనే మనకి తొలి ఏకాదశి, వారాహి నవరాత్రులు, గురు పౌర్ణమి, బోనాల పండుగ అనేవి ఉన్నాయండి. మనకి ఈ జూలై 8వ తేదీ వరకు మూడాలు అయితే ఉన్నాయండి. అంటే ఈ మూడాల టైంలో మనం ఎలాంటి శుభకార్యాలు అయితే చేసుకోము. తర్వాత ఆషాఢ మాసం కూడా ఈ జూలై మంత్లోనే ఉంది కాబట్టి ఈ శుభకార్యం అంటే వివాహానికి, గృహ ప్రవేశానికి, గృహ ఆరంభం ఇలాంటి పనులు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఈ జూలై నెలలో లేవండి. ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈ జూలై నెలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఏంటో నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. జూలై 1 సోమవారం జ్యేష్ఠ బహుళ దశమి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రము. ఈ రోజున మంచి రోజే అండి. అన్నప్రశ్న, చిన్నపిల్లలకు ఉయ్యాల్లో వేయడము, శ్రీమంతము, వ్యాపార ప్రారంభం, పెండ్లి చూపులు, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ పనులకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కుసుమహార జయంతి అండి, అంతర్జాతీయ జోక్ డే. జూలై 2 మంగళవారం, తిథి వచ్చి త్రయోదశి తిథి, భరణి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే మతత్రయ ఏకాదశి. ఈ రోజున విష్ణుమూర్తికి ఎక్కువ ఆరాధన అనేది చేస్తూ ఉంటారండి. జూలై 3 బుధవారం, ద్వాదశి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈరోజు ప్రదోష వ్రతం అండి. జూలై 4 గురువారం, చతుర్దశి తిథి, త్రయోదశి తిథి, 2 తిథుల కలయికైతే ఉందండి. మృగశిర నక్షత్రము. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 5 శుక్రవారం, అమావాస్య, ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజు ఏంటంటే మంచి రోజు కాదండి. అంటే ఇంట్లో దిష్టి తీసుకోవడానికి, చిన్నపిల్లల దిష్టి తీయడానికి, అలాంటి పనులు చేసుకోవడానికి అయితే ఇవాళ అనుకూలంగా ఉందండి. జూలై 6 శనివారం, పాడ్యమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజున మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ జూలై 6 నుండి మనకి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఆ వారాహి నవరాత్రులు కూడా మనకి ఈరోజే ప్రారంభమవుతుందండి. అంటే అఖండ దీపం పెట్టాలనుకునే వాళ్ళు, కలశ స్థాపన చేయాలనుకునే వాళ్ళు ఈరోజే ప్రారంభించాలండి. ఈ జూలై 6వ తేదీ అంటే శనివారం రోజు ఇవనేది చేసుకోవాలి. జూలై 7 ఆదివారం, విద్యా తిథి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. అన్నప్రసన్నకి, శ్రీమంతము, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, వ్యాపార ప్రారంభం, పెండ్లి చూపులు, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ పనులు చేయించడానికి, ఇలాంటి పనులు చేసుకోవడానికి ఈ రోజు అయితే మంచి రోజే అండి. ఈరోజు చంద్రదర్శనం అండి. పూరి జగన్నాథ స్వామి రథోత్సవం కూడా ఈరోజే అండి. గోల్కొండ బోనాలు కూడా ఈరోజే. శుక్రమోర్జమి అనేది ఇవాళతో అయిపోతుందండి. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం కూడా ఈరోజే అండి. జూలై 8 సోమవారం, తదియ తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే మంచి రోజే అండి. ఏమన్నా ఆపరేషన్స్ చేయించుకోవాలంటే ఈరోజు మంచి రోజే అండి. జూలై 9 మంగళవారం,
చవితి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు కూడా ఏదైనా ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ 8, 9 ఈ 2 తేదీల్లో ఆపరేషన్స్ చేయించుకోవడానికి, డెలివరీ ఆపరేషన్స్కి ఇలాంటి వాటికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 10 బుధవారం చవితి తిథి, తర్వాత పంచమి తిథి, ఈ 2 తిథులైతే ఉన్నాయండి. మక నక్షత్రము ఈరోజు మంచి రోజే అండి. అన్నప్రసన, శ్రీమంతము, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, వాహన ప్రారంభానికి, పెండ్లి చూపులకి, భూ రిజిస్ట్రేషన్ పనులకి, వ్యవసాయ వ్యాపార ప్రారంభం వంటి వాటికి ఈరోజు మంచి రోజే అండి. జూలై 11 గురువారం పంచమి తిథి, పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి మంచిదే అండి. ఈరోజు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు కొంచెం అనుకూలంగా ఉంది. ఈరోజు స్కంద పంచమి అండి. ప్రపంచ జనాభా దినోత్సవం కూడా ఈరోజే. జూలై 12 శుక్రవారం షష్ఠి తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు శ్రీమంతము, అన్నప్రసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, వాహన ప్రారంభము, భూ రిజిస్ట్రేషన్ పనులు, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉందండి. ఈరోజు కుమార షష్ఠి అండి. జూలై 13 శనివారం సప్తమి తిథి, హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. జూలై 14 ఆదివారం అష్టమి తిథి, చిత్త నక్షత్రం అండి. ఈరోజు అన్నప్రసన, శ్రీమంతం, చిన్నపిల్లల్లో ఉయ్యాల వేయడము, వ్యవసాయ వ్యాపార పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందండి. ఈరోజు మహిషాసుర మర్దిని పూజ, బోనాలు ప్రారంభం అండి. జూలై 15 సోమవారం నవమి తిథి, స్వాతి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే అండి. అన్నప్రసన, శ్రీమంతము, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ వ్యాపార పనులకు ఈరోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజుతో వారాహి నవరాత్రులు అనేది అయిపోతుందండి. అంటే ఈ జూలై 6వ తేదీ నుండి ఈ జూలై 15వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అనేవి ఉన్నాయండి. ఈ 15వ తేదీతో ఈ నవరాత్రులు అనేది ముగిస్తాయండి. జూలై 16 మంగళవారం దశమి తిథి, విశాఖ నక్షత్రం అండి. ఈరోజు ఆపరేషన్స్కి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుందండి ఈ జూలై 16న. జూలై 17 బుధవారం ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి, వాహన ప్రారంభం, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే తొలి ఏకాదశి. వీటినే శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి అని కూడా అంటామండి. మనం ఏకాదశి వ్రతం అనేది చేసుకుంటాము. ఈ జూలై 18 గురువారం ద్వాదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున డెలివరీ ఆపరేషన్స్కి, వ్యవసాయ పనులు నిర్వహించడానికి మంచి రోజే అండి. జూలై 19 శుక్రవారం త్రయోదశి తిథి, మూల నక్షత్రం అండి. ఈ రోజున పెళ్లి చూపులకు, నూతన వ్యాపారం ప్రారంభించడానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించడానికి మంచి రోజే అండి. ఈ రోజున ప్రదోష వ్రతము. 20 శనివారం చతుర్దశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. జూలై 21 ఆదివారం పౌర్ణమి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత గురు పౌర్ణమి. ఈ రోజున సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళ అమ్మవారి జాతర అండి. జూలై 22 సోమవారం పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజున అన్నప్రసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, శ్రీమంతము, వాహన ప్రారంభము, పెండ్లి చూపులు, అద్దె ఇల్లు మారడానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించడానికి ఈరోజు మంచి రోజే అండి. జూలై 23 మంగళవారము విద్యా తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు డెలివరీ ఆపరేషన్స్కి మంచి రోజే అండి. జూలై 24 బుధవారం తదియా తిథి, చవితి తిథి, ఈ 2 తిథులైతే ఉన్నాయండి. ఈరోజు శతభిష నక్షత్రము. ఈ రోజున వాహన ప్రారంభం, పెండ్లి చూపులకి, అద్దె ఇల్లు మారడానికి మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి వ్రతం అండి. జూలై 25
గురువారం చవితి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. అన్నప్రసన్న, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 26 శుక్రవారం పంచమి తిథి షష్ఠీ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉందండి. జూలై 27 శనివారం సప్తమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు కూడా అన్నప్రసన్న, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, శ్రీమంతము, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించడానికి ఈ రోజు అయితే అనుకూలంగా ఉందండి. జూలై 28 ఆదివారం అష్టమి తిథి అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్నప్రసన్నకి, ఉయ్యాల్లో వేయడానికి, శ్రీమంతము, అద్దె ఇల్లు మారడానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించడానికి ఈరోజు కూడా అనుకూలంగా ఉందండి. ఈ 26, 27, 28 ఈ 3 రోజులు మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 29 సోమవారం నవమి తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు కాదండి. ఈ రోజున బోనాల పండుగ. జూలై 30 మంగళవారం దశమి తిథి కృతిక నక్షత్రం అండి. ఈరోజు డెలివరీ ఆపరేషన్స్ చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రత్యేకత ఆడి కృత్తిక. జూలై 31 బుధవారం ఏకాదశి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున అన్నప్రసన్న, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడం, శ్రీమంతము, వ్యాపార వాహన ప్రారంభము ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉందండి. ఈ జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో తిథి, వారం, నక్షత్రము ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో అయితే వివరంగా తెలియజేశాండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.